అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథము. బంగారు కంటే అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథము. దేవుని వాక్యము ప్రేమించుము, అది నీకు ఎంతో నెమ్మదిచ్చును. దేవుని వాక్యము ప్రేమించుము, అది నీకు ఎంతో నెమ్మదిచ్చును. నీ బాధలలో నిన్ను ఆదరించును, నీ బాధలలో నిన్ను ఆదరించును. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథము. బంగారు కంటే అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథము. ప్రేమలరా, సౌండ్ తగ్గించారు అంటే గట్టిగా అరుతున్నానేట. సౌండ్ ఉంటే మంచిదే బాబాయ్, అసలు ఏమి అర్థం కాదు నాకు. మీకు వినపడుతుందా? వినపడితే ఉంచుకోండి. సరే, మనం బల్లో చేయకముందు ఒక్కసారి మన బైబిల్ చదువుకుందామండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక. అందరు బైబిల్, చాలా మంది బైబిల్ లేకుండా వచ్చారు, చాలా మంది పాటల పుస్తకాన్ని కూడా లేకుండా వచ్చారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ పోయినా కూడా బైబిల్ ఉండాలి. రెండు చెప్పండి, పాటల పుస్తకం రెండు ఉండాలి. ఇప్పుడు అన్నం పెట్టుకున్నావు అనుకో, ఏం వేసుకోవాలి దాంట్లోకి? ఉత్తది ఏం రాదు, ఉత్తది అస్సలు ఎక్కదు. పొడికారం వేసుకోవాలా, లేదా మళ్ళీ పచ్చడిని వేసుకోవాలా, నీళ్ళను పోసుకోవాలా. చాలా మంది మారుగా లెవెల్కి వచ్చారు. లెవెల్ గుర్తుపెట్టుకో. హెబ్రోన్ సహవాసం అంటే చాలా స్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోవాలా. మేము నేర్చుకుంది మాలుగా చెప్పే కదా, 93లో షావుకి వచ్చి నేను ఉద్యోగం అనుకొని. లెక్కేసుకో మాలుగా ఎన్ని సంవత్సరాలు మీరు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఉండాలి, బైబిల్ ఉండాలి. చెప్పండి. రెండోది పాటల పుస్తకాలు ఉండాలి. ఈ పాటల పుస్తకాలు ఉండాలి. కొంతమంది పక్కన చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. ఇవన్నీ కూడా నీతులు గుర్తుపో. ఊరక బల్ల చేయకూడదు. పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కలంగా బల్ల. ఆ బల్ల ముట్టుకో ముందు ఒక్కసారి మన హృదయాలు కలవరకు గుర్తు పెట్టుకోవాలా. చదువుకుందాం, మనము అందరం కలిసి చదువుకుందామండి. రండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 27, 28 అందరూ కలిసి చదువుకుందామండి. మొదటి కొరింథీ గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 అందరూ కలిసి చదువుకుందాం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తను గుచ్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషులు తను తనపరచుకొనును. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. రెండో మాట అండి, సేమ్ మాట. యోహాను సువార్త. ఎన్ని సువార్తలు మొత్తం? 4 అంటే దేని గుర్తు? ఓర్రా బాబు, కాలేవన్నా నువ్వు చెప్పుకోరా బాబు అంటావే. సమయం లేదు, గుర్తుపెట్టుకోవాలా. అన్నీ చాలా జాగ్రత్తగా నాలుగు వాక్యం. ఏదో ఊరక బల్ల చేస్తే ఇప్పటికీ నష్టపోయాం. ఇప్పటికే కుర్తిలో పడ్డ ఎలికలా కొట్టుకుంటున్నాం. 4 సువార్తలండి. దేనికి సాగు చూసాం? ఇక్కడ మాలుగా యోహాను సువార్త 14వ అధ్యాయము ఒక్క లైన్ చదువుకుందాం. అందరు తీసుకోండి. మామూలుగా యోహాను సువార్త 14వ అధ్యాయము ఒక్క లైన్ అండి. ఒక్క లైన్ చదువుకుందాం. అందరు కలిసి చదువుకుందాం. అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ఒక్క లైన్ చదువుకుందాం. మీ హృదయములను కలవరపడకునేడి. చాలండి. అక్కడ పాయింట్ ఉంది. మీరు వెళ్ళిపోక స్పీడ్గా దెబ్బతింటారు. అక్కడ 2 కామాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చిన్న పాయింట్లు పెట్టారు. ఉన్నాయా లేవా? చెప్పండి. ఎస్తానువా? మరి ఎందుకు ముందుకు పోతారు మీరు? దెబ్బతింటారు మామూలుగా స్పీడ్ బ్రేకర్గా ఎక్కిపోతే. ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నాడు. కసక్కినేస్తాడు డ్రైవర్ మామూలుగా బేకు. ఎక్కడ? స్పీడ్ బ్రేకర్లో ఎత్తి కొట్టేది చచ్చిపోతాం. అక్కడ పాయింట్ ఎందుకు పెట్టాడు? ఆగురు బాబు, ఆగు. మీ హృదయం చెప్పండి
కలవరపడక నేడు గుర్తుపెట్టుకోవాలా. ప్రాణం చేసుకుందాం. మోకరించండి, అందరూ కూడా మోకరించాలా. మోకరిస్తే పొట్ట తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది. మోకరిస్తాము. నీ ఇష్టం, అది నీ ఓపిక. ప్రింగలతోనే పర్లోకనైనా జీవాధిపతి మరోసారి రెండో సెక్షన్కి వచ్చాం తండ్రి. నీ శరీరం ఉంది, నీ రక్తం ఉందని మేము తినకముందు నాయన ఒక్కసారి మా హృదయంలో కలవరము, గలిబిలి, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సంతోషము లేకుండా, సమాధానం లేకుండా, దేవా మేము ఏ కూడికి రాకుండా సమయంతోనైనా మరి దుర్యోగం చేసుకుని మేము బలం ఎలా చేస్తుంది తండ్రి, మాతో మాట్లాడి బలపరచండి. ఇది ఉన్న ప్రభు నీ దాసులు అనేక మంది అనేక స్థలాల్లోనైనా కూడుకుంటున్నారు, కనికరించండి. మరోసారి తండ్రి మత్తయి సువార్త 10:20 సహాయం చేయండి. అదే యేసుకేలు గ్రంథము 2:1 సహాయం చేయమని అయ్యా. వచ్చిన వారు దీవించండి, ఎవరైతే రాలేదో సకాలంగా వచ్చేటకు సహాయం చేయమని అయ్యా. వినే మనసు గ్రహించే ఆత్మ దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరా సహోదరి, మీ హృదయం చెప్పండి కలవరం. ఒక్కసారి మనం బల్లొచ్చేక ముందు నీ హృదయం నా హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదు. చదవనమాట ఇర్మియా గ్రంథం గట్టిగా బిగ్గరగా చదవాలా. ఇర్మియా పుస్తకము 17:9. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనమండి. ఎంతసేపా అంటే ఇంకా కుమారక్క చదువుతుందా ఏటా? ఇక్కడ ఎవరు లేరా మనుషులు? అది ఇప్పుడు మా వాళ్ళకి వచ్చింది పవర్. అది ఆత్మ అంటే కొట్టుకోవడం కదా ఆత్మ. అది అలా ఉండాలా. ఇక్కడ చల్లనోడు బయట చల్లడంట. ఎక్కడ చల్లనోడు? మందిరంలో, బీర్లా మందిరంలో చల్లనోడు బయట చల్లడు. ఇది ఒక ఇన్స్టిట్యూట్, ఇది ఒక మళ్ళీ కాలేజీ. మాకు ఇక్కడ ఎవరు నవ్వరు, ఇక్కడ నేర్చుకుని పోవాలి బయటికే. మీకు తెలియదు ఇవన్నీ. జాగ్రత్తగా నెల కొద్దిగా టైం అయినా పెడతాం తర్వాత. ఆ చదువు నాయన. ఇర్మియా గ్రంథము 17:9. హృదయం కంటే మోసకరమైనది అది. ఒక్కసారి మీరు అందరూ మీరు మౌనంగా ఉండండి. హృదయం కంటే మోసకరమైనది అది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒక్కసారి మన హృదయం చూస్తాను. ఇందాక పాతాలని చెప్పాను. ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషము లేదా? నీ చూపు, నీ తలంపులు, నీ మాటలు, నీ వైఖరి, నీ ఆలోచన ఎన్ని గంటలకు వస్తున్న మందిరానికి నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. చచ్చిపోతావు రేపు. రికార్డ్ చేస్తారు, రికార్డ్. చూడన్నమాట యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనమండి. అమ్మా, అయితే యేసు అందరూ ఎరువాడు గనుక అంత మెరిగినవాడు గనుక చాలండి. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసు అందరిగినవాడు. నువ్వు ఎలా ఏడ కూర్చునేది వారమంతా? నువ్వే కుడికి రాకుండా, దేనికి సహకరించకుండా, పాటలు వెనక వచ్చి ముందొచ్చి చేతిదే లాభం లేదు. ఇంపాసిబుల్. చచ్చిపోతావు. ఎలా ఉంది నీ హృదయం? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషము లేదా, సమాధానం లేదా? ఈ 2026 సంవత్సరం 3 మాసాలు పూర్తి కాపాడి ఈ 4వ మాసములో ఆ యొక్క బల్ల, పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కలంగ బల్ల, ఆ బల్ల ముట్టుకు ముందు మన హృదయం ఎలా ఉన్న? కలవరం ఉందా? చదవనమాట సామెతలు 15:11 అండి. సామెతలు 15వ అధ్యాయము. ఒక్కరు మీరందరూ మౌనంగా ఉండాలా. 11 వచనం. 15వ అధ్యాయం 11 వచనమండి. పాతాళమును అగాధ కూపమును కనబడుచున్నవి నల హృదయములు మనితే. ఆయన అంటే ఎవరు? దేవుడు. అంటే నీ హృదయం క్లియర్గా పడుతుంది. నువ్వు ఆడ కూర్చునేది, ఎవరితో మాట్లాడేది, ఈ వారమంతా ప్రేమ సహోడా, ఓ సహోదరి, ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, అది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన బల్ల, పరిశుద్ధమైన యొక్క రక్తం తినకముందు నీ హృదయం ఎలా ఉంది? గలిబిలిగా ఉన్నవా? నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా? నువ్వు ఎన్ని గంటలకు వస్తున్న మందిరానికి? పాటలు అయిపోయినాక వస్తే ఇంపాసిబుల్. మారుగా చదవను అన్నమాటగా, చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 55వ కీర్తన. హృదయమైన మాట్లాడుతున్నాను. దావీదు కీర్తన 55వ అధ్యాయము 21 వచ్చిన ఒక్కరు చదవండి. అందరికి కామగుండాల. వారి నోటి మాటలు వెన్నవలే మృదుగా ఉన్నవి,
కలహమున్నది. చిన్న నిదానంగా అక్క. సమును కంటే నువ్వుపోయినవి అయితే వరద కత్తులు ఉంటాయంటే ఆడా హృదయంలో అబ్బా బాగానే ఉన్నావు కాలేపన్నా గట్టిగా మాట్లాడు. మరి ఎట్ట మాట్లాడాలా? మాట్లాడాలా? ఎట్ట మాట్లాడాలా? ఇప్పుడు చదవండి, మా వాళ్ళు చదువుతారు. ఇప్పుడు మా వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ఆత్మ. బ్రదర్స్ చదువు 21, 51, 21. మీరు మౌనంగా ఉండాలా. ఇప్పుడు మా వాళ్ళు చదువుతారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. బ్రదర్స్ చదువు నాయన 51, 21. వారి నోటి మాటలు వెన్నవలే మృదుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమును కంటే ఎనుపోయినవి, అయితే ఆ కత్తులు ఎక్కడ ఉంటాయి? కత్తులు హృదయంలో. నువ్వు బలగలు చేస్తా హృదయంలో కలహం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, ఈర్ష పెట్టుకొని, పగ పెట్టుకొని, ప్రభువా ప్రేసవుడా ఒక్కసారి మన హృదయం ఏముంది ప్రభువా, కలవరము, గలిబిలి, నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ 2026 సంవత్సరం నాకు గమనించండి. మాలుగా మాలుగా 4వ మరి నెలలో ఫస్ట్ ఆదివారంలో ఆ యొక్క పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కలంగా బల్ల తినకముందు ఒక్కసారి మన హృదయం కలవరం ఉంటే దాన్ని తీసివేసుకోవాలా, దాన్ని తొలగించుకోవాలా. ఏమండి మాలుగా ఒక్కసారి మనం తొలగించుకోవాలా, అప్పుడు బలలో చేస్తే నీకు నెమ్మది. అందుకే మాలుగా రాశాడు మాలుగా. ఉదాహరణకి ఆది కాండం తీసుకుందాం. చౌండా మాట ఆది కాండం ఎన్ని కాండాలు మొత్తం? ఎన్నొద్దు నేను ఒక సంఖ్య చెప్పు. అది అట్ట చెప్పాలా. 5 అంటే దేనికి గుర్తు? మాకు తెలియదు కాలేమైనా. నీ దండం పెడతాను బాబు. ఓ ముసలోడా దండం పెడతావు. మరి ఏం పెడతావు? మరి ఏం పెడతావే? ఏ బస్సు ఎక్కినవంటే ఏందో ఎక్కా, ఏమన్నదండి ఏదో పెట్టారు, భాస్కర్ అది పెట్టాడు, ఏందో పెట్టాడు, సరిపోద్దా? ఏం కూరబెట్టి చెప్పాలి మరి. 5 కాండాలు. 5 అంటే దేనికి అర్థం మనం చెప్పాలా. సరే నా మాట ఆది కాండం 16, 1, 2 చిన్నాలండి. 16వ అధ్యాయము 1, 2 చిన్నాలు. దాసియుండను కాగా యెహోవా చేసినాడు, నువ్వు దయచేసి పొమ్ము కాడ ఏముంది? పాయింట్ ఉందా? చెప్పండి రా బాబు. నాకు కళ్ళు లేవు. మనకు ఆగిపో, నువ్వు ముందుకెళ్ళిపోతావు. ఏమంటుంది మనకి? శారక్క అబద్ధం ఆడుతుంది. ఎవరితో అబద్ధం ఆడుతుంది? కొంతమంది పచ్చి అబద్ధం ఆడతారు. ఏమంటే మామ, కొంతమంది వస్తామంటారు రానే రారు, ఇస్తామంటారు ఈయనే ఇరు, పోతామంటారు పోనే పోరు. ఎక్కడికి? మందిరానికి ఎగ్గొడతారు, కమ్మగా పండుకుంటారు. ఏమంటుంది? మనకి పిల్లలు లేకుండా చేశాడా? ఎంత అబద్ధం ఆడుతుందో మనిషి. సౌండ్ మాట 15వ అధ్యాయం 4 వచ్చినాం. ఆది కాండం 15:4. వచ్చి కాడు చెప్పాను, వచ్చి చెప్పిన మాకు ఏం చెప్తున్నా మాకు అంటే పేపర్ తిప్పేరుకు మాకు అడవాడు చేస్తుంది. ఎవరిని అడవాడు చేస్తుంది? ఎవరిని అడవాడు చేస్తుంది? శారక్క భర్తను. ఎంత అబద్ధం ఆడుతుంది. కొంతమంది పచ్చి అబద్ధం ఆడతారు. పచ్చి అంటే ఎండుది లేదు. అంటే మన హృదయంలో ఎలా ఉంది? మన హృదయంలో కలవరం ఏమంటుంది? మాలుగా 15వ అధ్యాయం ఏమన్నాడు? అయ్యా అబ్రహాం, నీకు దాసుడు మాలుగా వారసుడుగా నీకు పుడతాడు అంటే ఏమేమని తొందర చేస్తుంది. అయ్యా మన ఇంట్లో దాసి ఉంది కదా, చెప్పండి ఏ దాసి? హాగరు. కమిటీగా మీ మాట వినకపోతే మాకు బో పెడతారా? చెప్పండి. ఎవరు మాట వింటారు? మనుషులు. చాలామంది మనుషులు మాట వింటారు, దేవుని మాట వినారు. గుర్తుపెట్టుకోవాలా. కొంతమంది మనుషులు భయపడతారు కానీ చెప్పండి దేవునికి భయపడరు. మందిరానికి వస్తుంటారు, ఆరం చేస్తూ ఉంటారు. బలచ్చ మాలుగా అది పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కలంగా బల్ల. ఎప్పుడైతే అబ్రహాము ఆయన మాట విన్నాడో, ఇప్పుడు పైకి రండి 16 వచనం గట్టిగా బిగ్గరగా. అబ్రహాం భార్య అయినా 16 వచనం అక్క. చాలండి. ఇప్పుడు 17 చదవండి. 17:1. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. చాలండి. మామూలుగా ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్కడ ఆగిపోయాడు అబ్రహాం తోటి దేవుడు?
86 ఆగిపోయాడు. ఇప్పుడు 99 మాట అంటే మాలుగా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయాడు అబ్రాహాము దేవునికి కనెక్షన్ లేకుండా? జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో నా హృదయంలో మనశ్శాంతి లేకుండా నువ్వు బల చేయొద్దు. దయచేసి గుర్తుపెట్టుకో. నువ్వు ఏక్కుడికి రాకుండా, నువ్వు దేనికి సహకరించకుండా, ఏమండి పాటల పనికి వస్తే ఇంపాసిబుల్ చచ్చిపోతావు. నువ్వు నీ ఉద్యోగానికి ముందు పోతావు, నీ వ్యాపారానికి ముందు పోతావు, నీ కూలి పనికి ముందు పోతావు. చెప్పండి, ఏదైనా ఫంక్షన్ అయితే ముందే పోతావు. అవసరం లేదు. ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఇక్కడ రేపు రికార్డ్ చేస్తాడు, గుర్తుపెట్టుకో. రేపు హాజరేసుకుంటాడు. ఇప్పుడు ఎవరు మాట విన్నాడు? శారక మాట నీకు చెప్పండి. వయసు ఎంత అప్పుడు అబ్రహాముకి? 86. ఇప్పుడు 99. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయాడు అక్కడ? గుర్తుపెట్టుకో. మాట్లాడకుండా అబ్రహాముకు దేవునికి కనెక్షన్ లేకుండా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయాడు? అందుకే 50 సంవత్సరాలకి చెప్పండి మామూలుగా నడిచిపోయింది. నేను కూడా రంగేసుకోవాలా సిగ్గు లేకుండా. సిగ్గే లేదు రంగేసుకున్న వాళ్ళకి. రోషం ఉండాలి, మనం గుర్తుపెట్టుకోవాలా. మన జీవితంలో రోషం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలా. అది రోషమైన మాలుగా బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కలంగా బల్ల, పవిత్రం బల్ల. ఆ బల్ల ముట్టుకు ముందు మన హృదయంలో పవిత్రంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, శాంతి ఉండాలా. మన 86 ఆగిపోయాడు, 99లో మాట్లాడుతుంది. అబ్రాహాం, నేను ఎవరు అనుకున్నావు? సర్వశక్తి గల దేవుడు మాలుగా ఆగిపోయాడు. మాలుగా ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు ఆగిపోయాడు. ఇప్పుడు ఆగిపోతే ఏం చేస్తుంది? పేపర్ చెప్పండి. 18:1 మరియు ఒక్క చదివే మీకు క్లియర్ అయిపోద్ది. ఒక్క చదివితే మీకు అర్థమైపోద్ది నా భాష. మీకు మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో ఉన్నప్పుడు కనబడను. చూచినప్పుడు ఉండిరి. పరిగెత్తి నేల మట్టు కొంగి, ప్రభువా దాటిపోవద్దు. అక్కడ ఆగిపోదాం. దాటిపోవద్దు. ఎవరిని మాలుగా బదిలాడుకుంటున్నాడు ఆయన? మనుషులండి, దూతలు అయిపోయారు. మనుషులు వచ్చారు మాలుగా. ముందు ఒక్కడగపడ్డాడు, తర్వాత వాళ్ళు ఏమైనా ఒక్కరు, ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు అంటున్నాడు మాలుగా, ఎవరు? అబ్రహాం, అయ్యా మా ఇంటికి రండి. ఎప్పుడన్నా మా ఇంట్లో మీటింగ్ పెట్టిన భాస్కర్ లేదు, గేస్కర్ లేదు. సంవత్సరానికి ఎన్ని దొల్లిపోతున్నాయి నీ ఇంట్లో. ఒక్క కుడి పెట్టుకున్నావా? నేను 2003లో పక్కనే మీకు ఎర్రబాలెం గరుగు, ఇప్పుడు వచ్చారు మీకు పక్కనే, మంగళగిరి పక్కనే ఉంటుంది ఎర్రబాలెం గరుగు, కిస్తాయిపాలెం, వెంకటపాలెం, మందడం, ఎలుగుపుడి. 2003లో చేసి, అంటే 23 సంవత్సరాలకు చేసి సాగుకుని అక్కడ నేను. అక్కడ ఏ సన్నని ఒక ఆయన చెప్పులు కుట్టుకున్నాను. ఇప్పుడు కూడా కుడతాడు, గుర్తుపెట్టుకోండి. మీరు మామూలుగా మిద్దె సెంటర్కి పోండి. మిద్దె సెంటర్, మంగళగిరిలో మిద్దె సెంటర్ మామూలు గుడి వేసుకొని కుట్టుకుంటాడు ఆయన. సంఘ పెద్ద. కాలేబన్న మా ఇంట్లో మీటింగ్ పెట్టు, ఒక డేట్ ప్రతి నెల 4వ తారీఖు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు 3 డాబాలు కట్టాడు. 3 డాబాలు. మన ఇంట్లో మీటింగ్ లేదు, ఈటింగ్ లేదు. అందుకే మన కుటుంబాలు దిగజారిపోతున్నాయి, డౌన్ అయిపోతున్నాయి. మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి. ఎప్పుడు అడిగినవా? భాస్కర్ మామూలుగా మా ఇంట్లో మీటింగ్ పెట్టండి అయ్యా, సంస్థ అయిపోతుంది, మా పిల్లలు పాస్ అయ్యారు. మామూలుగా ఒక మీటింగ్ లేదు, గీటింగ్ లేదు. ఈయనంటున్నాడు, మా ఇంటికి రండి. ఇందుకే వచ్చింది మీరు మామూలుగా. ప్రేసోడా, ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? నువ్వే కుడికి రావా, దేనికి సహకరించవా, పాటల పైనకి వస్తావు, నీ ఇష్టం అదే, దేవుని ఇష్టం. నేను చెప్పా కదా, నీ ఉద్యోగానికి ముందు పోతావు, నీ వ్యాపారానికి ముందు పోతావు, కూలి పనికి ముందు పోతావు. చెప్పండి, ఫంక్షన్ అయితే అక్క ముందు వచ్చింది, అక్క బాధ అక్కడ కాదు, ఇక్కడికి రా. ఆ బేడు ఆడ దొక్కితే నీ బంప్ పైన పడిపోద్ది. ఉన్నది ఇటు మామూలుగా మాటలు. అబ్రహాముడు, అయ్యా మా ఇంటికి రండి, ఇందుకే వచ్చింది మాలుగా. ఇప్పుడు ఏమన్నాడు? కింద దిగండి, త్వరగా కింద దిగండి. 6 వచ్చినాం. ఇప్పుడు బతిలాడుకుంటున్నాడు మన ముగ్గురిని. ఒక్కరు చదవండి. త్వరగా వెళ్ళి తెచ్చి చాలండి ఇంకా చాలు అంటే మరి ఎవరికిలో పడింది మాలుగా? చెప్పండి. వయసు ఎంత అబ్రాహాముది? 99. మరి శారక్కకి ఎంత? ఈయన అడగకపోతే మీకేం తెలుసు సార్ బాబు, బాయిలో కప్పలాగుండి సరిపోద్దా? తేడా ఏమాలుగా ఎవరు అడుగుతారు అనుకో, శారక్కకు మాలుగా అబ్రాహాంకి ఎంత మాది లేదు, అడుగు పాసుకుని అడుగు అంటారా? మరి ఎందుకు ఈ బైబిల్? ఎందుకే బైబిల్ నీకు? అంటే ఎవరికి లోపడదు మాలుగా? భర్త అంటున్నాడు, అమ్మా
ఎవరు వాళ్ళు? డబ్బున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు, అంతస్తులు ఉన్నారు. నీ భర్తను లోబడుతున్నావా? నీ భార్యకు నువ్వు లోబడుతున్నావా? లోబడుతున్నావు. ఊరకు బల్ల చేయొద్దు, చచ్చిపోతావు. ఇప్పటికీ చచ్చిపోయావు. ఇప్పుడు నీ భార్య నీ మాట వింటంలా, నీ భర్త నీ మాట వింటంలా, నీ భర్తని మాలుగా నీ కొడుకులు నీ మాట వింటంలా, నీ కోడలు నీ మాట వింటంలా. ఎవరు వింటారు? వినరయ్యా. అంతే. నువ్వు దేవుని మాట వింటే కదా. మన మాట వింటే మనకి గమనించిన వాళ్ళ కొంతమంది మనుషుల మాట వింటారు, కానీ చెప్పండి దేవుని మాట వినరు. చదవండి మాట, చదవండి ఆ మాట. నిర్గమాకాండం 1:17 చదవండి గట్టిగా, స్పాట్గా. నిర్గమాకాండము 1వ అధ్యాయం 17 వచ్చినమండి. అయితే ఆ మందస్థానులు అంటే దేవునికి భయపడి అక్కడ ఆగిపోదాం. ఏ మందస్థానులు? అరే బాబు, అక్కడ రాజెవరు రా బాబు? ఇప్పుడు మన రాజెవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అక్కడ రాజెవరు? ఫరో. ఎవరు పుట్టారంట పిల్లలు మాలుగా, పిల్లలు చంపేసేయి. ఇప్పుడు ఎవరు మాట విన్నారు? ఇప్పుడు దేవుని మాట విన్నారా? మనుషుల మాట విన్నారా? మరి మనము వాళ్ళు వస్తే నేను వస్తా, వాళ్ళు తింటాను తింటావా? కడుపుకి సిగ్గే లేదు నీకు. నాకు ఎలా ఉంది మన హృదయం? మనుషులకు భయపడుతున్నారు మా చాలా మందికి. కొడుకులకో, కూతురుకో, అల్లులకో, మనమలకో, మనమరాలకు భయపడ కాదు, దేవునికి భయపడు. పైకి రా. 20 వచ్చినాం చూడండి. 20 వచ్చినాం. దేవుడు ఆ మనసులో మేలు చేసిన గనుక ఆ మంత్రసాలలో ఆ దేవునికి భయపడిన వంశం ఏమైందంట? అభివృద్ధి. మన కుటుంబాలు అభివృద్ధి కావాలని అంటే ఎవరికి భయపడాలా? మరి మనుషులుగా దేవునికే? మరి ఎలా ఉంది మన హృదయం? కలవరమా? గలిబిలా? నెమ్మది లేదా? శాంతి లేదా? సంతోషం లేదా? సమాధానం లేదా? ఏమంటున్నామాలుగా అమ్మాశారమ్మో 3 మనకలు పిండి. అబ్బా, అంత వయసులో పిసుకుద్దా? చెప్పండి, పిసికిందా పిసుకలేదా? మరి నీ భార్య నా భార్య చెప్పడం వల్ల మన మాట్లాడుతున్నారా? చెప్పండి. ఎందుకు మనకి లోకంలో జీవించేది? కొంతమంది భర్తలు బాగా మాట్లాడమన్నారు, భార్య మాట గుర్తుపెట్టుకోమాలుగా. ఇప్పుడు మనగా బాగా చదవండి, కిందకి రండి. 8 వచ్చినాం. 18:8 చదవండి. 18:8 తరువాత ఆ మాట గమనించి, వారు భోజనం చేయించుండగా ఆ చెట్టు కింద నిలబడిపోయాడు. ఎవరైనా? మరి నీకు నాకు ఏమని చెప్పండి. కొంతమంది అన్నం పెట్టి నువ్వు వేసుకో, నువ్వు తీసుకో, నేను ఫోన్లో మాట్లాడతా, నేను పండుకుంటా. గుర్తుపెట్టుకో. ఊరే కాదమ్మా, చాలా లింకులు ఉంటాయి బైబిల్, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఖచ్చితంగా ఉంటుంది నా భాష. అబ్రహాము అన్నం పెట్టి నిలబడిపోయాడు చెట్టు కింద. మనం అన్నం పెట్టి భర్తకు భార్య పెట్టుకొని వేసుకో, నాకు బాగలేదు, నువ్వు వేసుకో, నాకు బాగలేదు అంట. మన ఈయన అన్నం పెట్టి చెప్పండి చెట్టు కింద నిలబడిపోయాడు. ఎవరైనా? కోడీశ్వరుడా బాబు, కోట్ల పరిగెత్తినవాడు, బంగారము ఎండి అన్నీ ఉన్నాయి మామూలుగా. ఒక్కసారి ప్రేమ సహోదరి, మన హృదయం ఎలా ఉంది? కలవరమా? గలిబిలా? నెమ్మది లేదా? శాంతి లేదా? మనం ఎక్కడ తప్పాయావు? మన చూపు, మన తలంపులు, మన మాటలు, మన వైఖరి, మన ఆలోచన. ఎన్ని గంటలకు వస్తున్నావు మందిరానికి? రేపు కోడ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు బాబుని తీసుకున్నావో, ఆ రోజు పుస్తకమైనా నీ యొక్క పేరు రాస్తాడు. ఇదిగో పలాని సోదరుడు, పలాని బ్రదర్ కాలేబు 1978 సంవత్సరంలో వేసుకుని నమ్ముకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు పుస్తకం పెడతాడు. పుస్తకం హాజరు వేసుకుంటాడు. హాజరు. ఇప్పుడు మీ అబ్బాయికి మా రోజు హాజరు వేసుకుంటారా? వేసుకోరా? స్కూల్లో ఆధార్ తక్కువైతే కసక్కి నెక్కుతాడు. మీ అబ్బాయికి పనికిరాడు. ఫుల్ హాజరు లేదు. తెచ్చుకపో. మరి నీకు నాకు హాజరు ఉందా మందిరంలో? ప్రతి కుడి కొత్తనమా? గుర్తుపెట్టుకో, ఊర తినకూడదు, చచ్చిపోతావు నువ్వు. ఒక్కసారి మనం బల్ల చేయక ముందు మన హృదయం ఎలా ఉంది? కలవరమా? గలిబిలా? త్వర మాట చక్కని మాట. 2వ దినవృత్తాంతములు 16:9 త్వరగా. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9 వచ్చినమండి. తీసారండి. తనంటే యథార్థ మనసు గల వారిని బలపరచుటగా యెహోవా కను ఈ విషయమందు గనుక ఇది మొదలుకొని ఓ ఆశ, నీకు ఇద్దాలే. నువ్వు 14లో బాగానే ఉన్నావు, 15 వచ్చాను బాగానే ఉన్నావు, 16 వచ్చానికి బుర్ర పోయింది. నీకు ఇద్దాలే, నీ కరువులే, నువ్వు యథార్థంగా లేవు. దేవుడు తీసేసి చెప్పండి, యథార్థత. మన ఆస్తులు, మన కులాలు, మన గోత్రాలు ఈ మధ్య మాలుగా
చాలా చూస్తా ఉన్నాను. కొంతమంది కాళ్ళకు చెప్పండి ఏదో తాడు కడుతున్నారు. తాడు అగపడుతుంది అక్కడక్కడ తాళ్ళు. తాడు కడుకుని పరలోకం పోతావా? చెప్పండి. అనుకోవచ్చు, మీరు చూడలేదనుకోవచ్చు. మా కాడ భయంకరంగా నేను చూస్తే వదిలిపెట్టను. 30 ఏళ్ళ క్రితం మీకు తెలుసా సంత మాగులూరు, మీరు వెనుకడ పోయి రోడ్డు తగులుతుంది. ఆ మందిరానికి వాక్యం చెప్పడానికి పోయిన 30 సంవత్సరాల క్రితం ఒక మేరీ, ఇప్పటికి పిల్లలేరు. ఆ పిల్లకి కట్టించుకొని వచ్చింది ఒక తాయిత. నా పేరు వెంకటరమణయ్య, ఆ పిల్ల పేరు మేరీ. ఏందమ్మా ఇది కట్టించుకున్నావు అంటే, వద్దులేనా నాకు పిల్లలు పెడితే మనం పడతారా, తీసి పగలు కొడితే దాంట్లో గ్రీసు ఉంది, గ్రీసు. ఎంత పిచ్చేవని చెప్తుండే మాలుగా లోకంలో మానవుడు. కాళ్ళకు మాలుగా ఏదో దారాలు కట్టుకుంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దారాలు కట్టు సరిపోద్దా? నీ మనసు మారకుండా, జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా, ఏమన్నా సూపు మారకుండా, తలంపులు మారకుండా, ఊహలు మారకుండా, ఏమన్నా మందిరానికి వచ్చి మాలుగా అది పరిశుద్ధమైన బల్లండి, నిర్దోషమైన బల్ల, నిష్కంగ బలమంగా 30 సంవత్సరాల క్రితం మీకు తెలుసు కదా, నరసరావుపేట రాజన్న, ఆయన తెలుసు, నాది మీకు తెలియదు. పాట పాడుతున్న పెట్టినే 30 సంవత్సరాల పైన. అప్పుడు ఇంక నేను సేవకు రాదండి. శాలేం నగర్, నరసరావుపేట, బేతనీయ ప్రార్థన మందిరం. ఎప్పుడైనా బాగుండే, ఇప్పుడు స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మాలుగా జిల్లా చేశారు, మనకు పల్నాడు జిల్లాది నరసరావుపేట. భార్య భర్తలు కొట్టుకున్నారు పొద్దున్నే ఆదివారం. ఇట్నే పాట పాడుతున్నా వచ్చి మాలుగా లోపలికి మాలుగా ఒక దెబ్బ కొట్టాడు. అమ్మా అని వచ్చి మాలుగా ఇక్కడ పడిపోయింది ఆ మనిషి. ఈ జుట్టు పట్టుకొని లాగాడు, జుట్టు ఊడొచ్చింది. నేను అనుకున్నా ఇదేంద్ర జుట్టు ఊడొచ్చింది అనుకున్నా. సౌరం పెట్టిందని, సౌరం. సిగ్గేలేదు సిగ్గేలేదు మన జనాలకి. ఆరాం చేస్తా ఉన్నారు, బల్ల చేస్తా ఉన్నారు. మా పిల్లరా, మన యొక్క హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? ఒక్కసారి సరిచేసుకుందాం. ప్రభా నువ్వు సరిచేసి దేవుడు. చదువున మాట, చక్కని మాట. కీర్తన గ్రంథం 51వ కీర్తన 10 వచ్చిన త్వరగా. దావీదు కీర్తన 51:11. కలగజేయము నా అంత స్థిరమైన నూతనంగా. ఓ దేవా, నా అంతరంగం బాగలేదు. ఎవరంటున్నారా మాట? కీర్తన కాడండి, గొప్ప రాజు. ప్రభా నా అంతరంగం బాగలేదయ్యా, నూతనంగా పుట్టించు. ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హన్నా కుమారుడు ఎవరు? సమూయేలు. ఎక్కడ వదిలిపెట్టింది ఆవిడ? తీసుకెళ్ళి షిలో మందిరం పెట్టింది. దేవుని మందిరం కాదు, షిలో మందిరం. గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మాకు ఏలి అడుగుతున్నాడు చూడండి. మాలుగా అసలు ఏం పవర్ఫుల్ మాలుగా మాట అంటే, మీరు ఆ మాట చదివితే నాకైతే ఒళ్ళంతా నీరైపోద్ది. బైబిల్ బాగా చదువుకోవాలా. మనం రోషంగా ఉండాలి. లోకంలో గుర్తుపెట్టుకోవాలా. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ భోగభాగ్యాలు, నీ అందము, నీ డబ్బు ఊరికి పనికిరాదు, వెళ్ళిపోద్ది అంతే, ఫినిష్. ఏలి అడుగుతున్నాడు. ఎవరండి ఏలియా? రోషగాడండి బాబు. ప్రవర్త 40-80 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఆ మాట? సవరణ మాట, నా మాట కాదు, మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 16 చూడండి. చక్కని మాట, ఎంత బాగా చక్కని మాట. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 16 వచనం. కాదు నేను చెప్పానండి, నేను చెప్తా ఉండు. 1 సమూయేలు గ్రంథం, సారీ అండి, 3వ అధ్యాయం 16 వచ్చినమండి. 3:16. అయితే ఏలి సమూయేలు, ఒక్క చదవండి. నా కుమారుడా, ఏలి మరుగు చేయక అక్కడ అయిపోతుంది. ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఏమడుగుతున్నాడు? రాత్రి ఏం చెప్పాడు సమూయేలు? అప్పుడు వయసు ఎంత సమూయేలుకి? మీరు చెప్పండి మీరే. బాలుడైన సమూయేలు. మనిషికి 3 దశలు ఉంటాయి. ఫస్ట్ బాలి దశ, 2 యవన దశ, 3 చెప్పండి వృద్ధాపం. మరి వృద్ధాపం మనకి ఇంత సోకులు ఎందుకు? మరి నీకు నాకు ఇంత కలర్ వేసుకోవడం ఎందుకు? చెప్పండి. మన డ్రెస్ ఏంది? గుర్తుపెట్టుకో. ఊరికి నటన చేయబాక. చచ్చిపోతావు రేపు. మాలు గమనించండి. నువ్వు బాబు మాలకు వచ్చారు కూడా పోను. ఏమంటున్నాడు ఏలియా? బాబు రాత్రి ఏం చెప్పాడు?
అది దాచకుండా, మొత్తం మరుగు చేయకుండా నాకు చెప్పు. ఒకవేళ దాస్తే ఏమంటా, ఈ కీడంతా నీ మీనికి వచ్చుదా. తర్వాత చదవండి. సమూయేలు ఏలి విని చాలండి. ఇప్పుడు ఏమన్నా చెప్పండి. ఏలియా రాత్రి మాలగా నీకేం చెప్పాడు అంటే, నాకు చెప్పలేదు మాలుగా, నేను కనుదృష్టి గలవాడిని, నేను వృద్ధాబలం ఉన్నాను మాలుగా. రాత్రి ఏం మాట్లాడి చెప్పండి, మరుగు చేయకంటే దాచకుండా. మన సామెత ఉంది కదా, మూసి పెడితే పాసిపోద్దంట. దాచకుండా అంటే మరుగు చేయకుండా. నువ్వు చెప్పు లాభాలు చెప్పకపోతే చెప్పండి, అన్నీ నీకు వస్తాయి. ఎవరు నా మాట అనేది? ఎవరితో అంటున్న మాట చెప్పాలి మీరు. ఏలి ఎవరు? రోషగాడు. నీకు నాకు రోషం ఉందా? గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పే కదా, బాల్య దశ. రెండో చెప్పండి, యవన దశ. మూడోది మరి ఎందుకు కలర్ ఎందుకు, సోకులు ఎందుకు అంటే, నీకు ఇంకా కోరిక సావాలా. ఆశ వేరు, కోరిక వేరు, గుర్తుపెట్టుకోవాలా. నిజమా అబద్ధమా చెప్పండి మీరు. ఆశ వేరు, కోరిక వేరు. మరి కోరిక మళ్ళీగా సంపుకోవా? మరి సంపుకపోతే బల్ల ఎలా చేస్తావు నువ్వు? అది పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల, నిష్కంగ బలం. గుర్తుపెట్టుకోవాలిగా కోరిక. చూస్తారా మాట, చక్కని మాట తీయండి, మళ్ళీ అక్కడ పెట్టుకోండి. ఆది కాండం త్వరగా, ఆది కాండం 39వ అధ్యాయం 8-9 చిన్నాలండి. ఆది కాండం 39వ అధ్యాయం 8-9 చిన్నాలండి. అయితే అతను ఒప్పక లేడు. నీవు అతని భార్య ఉందన, కాబట్టి ఎవరితో అంటున్నాడు అక్కడ? యేసేపు ఎక్కడున్నాడా అప్పుడు? పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు గమనించమలుగా, మనమైతే ఏ ఎండక గొడుగు పడతాం సిగ్గు లేకుండా నీకు నాకు. యేసేపు చేయొచ్చు, తప్పు చేయొచ్చు. మనకు ఏమన్నాడు? ఇంత తప్పు నేను చేయను. మరి మన సంగతి, నీ సంగతి, నా సంగతి ప్రేసహోడా ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా? ఎక్కడ తప్పయ్యావు? మన చూపు, మన తలంపులు, మన మాటలు, మన వైఖరి, మన ఆలోచన. ఎన్ని గంటలకు వస్తున్న మందిరానికి? ఏంది మందమాలుగా పెందల కాడ రావాలా మందిరానికి? నీ ఉద్యోగానికి పెందల కాడిపోతావు చెప్పండి. నీ వ్యాపారానికి ఉందే లేదా? బైబిల్ చెప్పండి. మోసే పెందల కాడ లేచిందంట ఎక్కడికి పోవడానికి చెప్పండి. అదొక్కటని చెప్పండి రా బాబు. దేవుని సన్నిధిగా కొండ చదువుతారన్నమాట. మాట చదవండి మీరు, లోపల వేసుకోవాలి మీరు. మళ్ళీ దొరకవి మామూలుగా. ఇదేదో సబ్జెక్ట్ మామూలుగా క్యాసెట్ కాదు, గుర్తుపెట్టుకో. కొంతమంది ఇక్కడ మామూలుగా గుర్తుపెట్టుకో, ఇక్కడ మామూలుగా ల్యాప్టాప్ పెడతారు సిగ్గు లేకుండా. ల్యాప్టాప్ సిగ్గే లేదు మామూలుగా. ఈయన పిలుస్తాడు ఆ సిగ్గులో. ఆయన దెబ్బ వచ్చింది మామూలుగా, నాకు కాదు దెబ్బ, ఆయనకే దెబ్బ. ఆగాదు. మొన్నదాకా ఎగ్జామ్స్ రాశారు 10th క్లాస్. బాగా చెప్పండి, బాగా చదువుకున్నాడు, కసకసగా రాస్తాడు. 10 పాయింట్ దిగింది. రాయనాడు ముద్దు అయిపోయాడు. ఏమీ లేదు వాడి దగ్గర. ల్యాప్టాప్లు పెట్టిన వాళ్ళు పిలుస్తాడు ఈయన. మోషే చూడండి, నా మాట కాదు, ప్రతి మాటకి మీకు లింక్ ఇస్తున్నా. నిర్గమాకాండం 34:5 అండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 5వ వచనమండి. తీశారండి? 4 కాబట్టి అతడు మొదటి ఉదయం ముందు పెందల కాళ్ళేసి చాలండి. పెందల కాడంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నావు? నీకు నాకుందా మరి మా రోషం? ఎలా ఉంది హృదయం? పెందల కాడంట. ఎవడండి ఆయన? మోషే. పెందల కాడ. మరి ఏ సిక్కిస్తారు కూడా పెందల కాడ పోయాడే పోలేదా? చూడండి అన్నమాట. మార్క్స్ వార్త త్వరగా, మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మనం కూడా పెందల కాడ రావాలి మందిరానికి. ఎన్ని శ్రమలైనా, బాధలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా ఆయన పెందల కాడ లేచి
ఒక్కరు ఒక్కరు అందరికి ఆత్మ వచ్చింది. ఒక్కరు మళ్ళా కంటిన్యూ. ఆయన పెందల కళ్ళేచ్చి బయలుదేరి వెళ్ళాను. ఆయన అంటే ఎవరు? దేవుడు. పెందల కళ్ళు వెళ్తున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. మనమైతే నీరుక్కొని ఆ పాట అయిపోయినాక అంత అయిపోయినాక వస్తావా? నీ ఉద్యోగాన్ని ముందు పోతే చెప్పడం ఎంత భయం అండి బాబు, ఎంత భయం. ఇందా చెప్పా కదా, చెప్పండి ఎవరు భయపడ్డారంట? ఆ యొక్క మంత్రస్థానంలో ఎవరు భయపడ్డారంట? దేవునికి. ఆ వంశం ఏమైంది? అభివృద్ధి చెందింది. ప్రియ సహోదరా సహోదరి, ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా? మనం ఎక్కడ తప్పోయాం? మన చూపు, మన తలంపులు, మన మాటలు, మన వైఖరి, మన ఆలోచన ఏసిగిస్తారు పెందల కళ్ళేస్తే. మోషే అన్న పెందల కళ్ళేస్తే మరి మన సంగతి ఏందయ్యా? పాటల కంటే ముందు వస్తున్నావా? అలా నీకుండా నాకుండా ఏమన్నా సంఘం ఎదుగుతుందా? చెప్పండి. ఎలా ఉంది మన హృదయం? రెండు మాట చూసుకుని క్లోజ్ చేస్తున్నా. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యం, త్వరగా అపోస్తుల కార్యములు 5:1 నుండి కొన్ని వచనాలు. పొలమమ్మి నిదానంగా పొలమమ్మెను దాచుకొని పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ ఉండలేదా? ఆ మాట నువ్వు మనసులతో కాదు వాంతో చెప్పాను. అననీయ ఈ మాట నుంచునే ఏం కలిగిందంట? భయము. అబద్ధం ఆడతారు. ఇది కృపాకాలం. ప్రేమ సహోడా, అది పరిశుద్ధమైన వల్ల ఎన్ని అబద్ధాలు ఆడా నువ్వు? ఎన్ని వారాలు ఎగ్గొట్టావు? ఎన్ని కొడుకులు ఎగ్గొట్టావు? గుర్తుపెట్టుకో. రికార్డ్ చేస్తారు రేపు. రికార్డ్ చచ్చిపోతావు. రేపు బట్టవేలు చేస్తాడు. అక్కడ ఇంకా ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎంపీలు ఎవరు ఉండరు. ఈ కాలేమని తిట్టి దిమ్మాలుగా ఎన్ని గంటలకు వచ్చాడు మందిరం చూపించు. పుస్తకం మీరు రికార్డ్ చేయ. రికార్డు అనడం లేదా? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అనడం లేదా? చెప్పండి అక్కలారా. ఎందుకు దాక్కుంటున్నాడు చెప్పండి? పాపమా? ఏం పాపం చేశాడు ఆయన? చెప్పండి. దొంగతనం చేశాడా? మర్డర్ చేశాడా? చెప్పిన మాట వినలా? గుర్తుపెట్టుకోవాలా. దేవుని దగ్గర గుర్తుపెట్టుకోవాలిగా. అందరూ సమానమే. దేవుడు గుర్తుపెట్టుకోవాలా. దేవుని దగ్గర అన్యాయం ఉండదు. గుర్తుపెట్టుకోవాలా. మన దగ్గర అన్యాయం చెప్పి కదా. వస్తామంటాం, రానే రాం. ఇస్తామంటాం, ఇనేయం. పోతామంటాం, పోనేవం. అనయ్య ఊరికి అబద్ధం ఆడినందుకే. ఎవరితో అబద్ధం ఆడాడు? అడిగింది ఎవరు? పేతురు. మామూలు మనిషి కదా ఆయన, పవర్ఫుల్గా ఆయన. ఎంత కమ్మావు అనయ్యా? ఎంత కమ్మావు నువ్వు? అబద్ధం ఆడుతున్నారు. మనం కూడా కొంతమంది అబద్ధాలు ఆడతారు. ఏ కుడికి రారు, పెందల కాడ రారు. ఏమండి మాలు గమనించండి. మాలుగా కొంతమంది ఫంక్షన్కి అయితే ముందే పోయి కూర్చుంటారు. దానికి అవసరం లేదు. ముందు ఇక్కడికి రావాలా. ఇప్పుడు మనకు కొద్ది ముందుకు వెళ్ళిపోదాం. క్లోజ్ చేస్తున్నాను. చూడండి అన్నమాట. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనమండి. యేస్కేలు పుస్తకము 2వ అధ్యాయం 3వ వచనమండి. దొరికిందండి? యేస్కేలు గ్రంథం 2:3. నరపుత్రుడా, వారు చాలండి. ఫస్ట్ ఏదంట? తిరుగుబాటు అంటే చెప్పండి. త్వరగా క్లోజ్ చేస్తున్నాం. ఆ అధ్యాయాలు ఎన్నిసార్లు మీరు చదువుకున్నారు? ఆ అధ్యాయాలు ఎన్నిసార్లు చెప్పగలరు మీరు? ఆ 2వ అధ్యాయంలో తిరుగుబాటు అనే మాట అక్కడ 6 సార్లు ఉంది. వాళ్ళంటే ఫస్ట్ అంట తిరుగుబాటు చేసి ఎవరంట? ఇశ్రాయేలు 6 లక్షల కారుబలం. మోషే ద్వారా, హారం ద్వారా మన్న తింటున్నారు. మన్నా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఫస్ట్ తిరుగుబాటు అంటే మాట వినవాళ్ళు. 2 చెప్పండి, సిగ్గుమాలోళ్ళు. 3 చెప్పండి, కఠినమైన మనుషులనేవారు. యేస్కేలు చెప్పు. వాడు ఇంటే వినరు, వినకపోతే వినరు. చెప్పాయా బాబు? నువ్వు నేను ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం? 2వది సిగ్గుమాలోళ్ళు. చెప్పండి. 3వది కఠినమైన మనసు కలవారాలు.
మరి నీ సంగతి నా సంగతి ఏంది? ఓ అక్క, ఓ తమ్ముడా, అది పరిశుద్ధమైన మామూలుగా రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంగా రక్తం. ఆ యొక్క రక్తం తినకముందు చూడండి అన్నమాట. 78వ కీర్తన తీసుకోండి, త్వరగా కీర్తన గంధం అట్ట పెట్టుకోండి. 78వ కీర్తన 36 వచనం. కీర్తన గంధం. అయినను ఆ, ఇప్పుడు 25 చదవండి. 25 వచనం. 78, 25. దేవతల ఆహారము. ఒక్క చదవండి, మీకు అర్థమైంది. ఒక్కరు చదవండి. ఆకాశమందు కురిపించను. కడుపార తిని అంటే కడుపార దించడం వల్లగా తని గమనించండి. అంటే వాళ్ళు గొనుగుతున్నారు, సనుగుతున్నారు వాళ్ళగా. ఇప్పుడు రండి 40, 41. ఆయన మీద ఎన్నోసార్లు తిరగబోయి ఉండిరి, దుఃఖపెట్టిరి, మాటికి వారు సంతాప మాటికి ఒక పక్క తింటున్నారు, కొనుగుతున్నారు. ఎంతమంది? 6 లక్షల కాలుబలం. చెప్పండి, గ్యాస్ పెట్టారా? ఇప్పుడు గ్యాస్ మనకు డౌన్ అయిపోయింది. 6 లక్షల కాలుబలం, 6 లక్షలంట గ్యాస్ పెట్టి. ఎన్ని సంవత్సరాలు పోషించాడు దేవుడు? 40 సంవత్సరాలు. ఇప్పుడు మన ఇద్దరు అన్నం పెట్టలేం. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు అని మనం కొనుక్కుంటుంటాం. 6 లక్షల కాలుబలం 40 సంవత్సరాలు మనం పోషిస్తే మోసే మీద గొనిగారు, హారణ మీద గొనిగారు. చెప్పండి, వాళ్ళు ఫస్ట్ ఏంటంట? తిరుగుబాటు. రెండోది సిగ్గుమాలోళ్ళు. మూడో చెప్పండి, కఠినమైన మనసు గలవారు. నువ్వు బల ఎలా చేస్తావు? నీ యొక్క హృదయం కఠినం అంటే నువ్వు ఏక్కుడికి రాకుండా, దేనికి సహకరించకుండా, ఏమండి, ఏం పట్టింపు లేకుండా. ఇది మందిరము. కొంతమంది ఇంటి మీద పట్టింపు, ఒంటి మీద పట్టింపు. చెప్పండి, కొడుకు మీద పట్టింపు, కోళ్ళ మీద పట్టింపు. చెప్పండి, భార్య మీద పట్టింపు. మందిరం పట్టింపేలి. ఏదో వస్తున్నాం, పోతున్నాం, ఏదో ఊరిక వచ్చినామో సంఘం పెట్టుకొని ఎవడుతున్నాడు? చదవనమాట, నా మాట చదవనమాట. అటు పెట్టి చదవండి. కొలసి రాసిన పత్రిక, త్వరగా కొలసి రాసిన పత్రిక 3, 24, 25 కలిసి ఉన్నాయి. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 వచనం, 24 కలిసి ఉన్నాయి. అమ్మా, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుక ప్రభు వలన స్వాస్యమును గనుక మీరు ఏం చేసినను అమ్మడగ మీరు ఏం చేసే మనసుల నిమిత్తము కాక ఏదంట మనస్ఫూర్తి అంటే ఇష్టపూర్తంగా, అంటే ఇష్టపూర్తంగా వాక్యం వినాలా. ఇది నాకు తగులుద్ది. ఏం తగులుద్ది? నీకు నాకు ఇష్టపూర్వకంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. కొంతమంది ఫోన్లో తేలిపోతారు, గుర్తుపెట్టుకోవాలా. మీకు జాగ్రత్తగా ఒక చిన్న టోకు చెప్తాను. నేను 2014లో నర్సీపట్నం చేశా. మీకు తెలుసా నర్సీపట్నం? ఇప్పుడు విన్నారా? ఇప్పుడు మన స్పీకర్ ఎవరు చెప్పండి? ఎవరమ్మాయి మన స్పీకర్ చెప్పండి? మీరు పిల్లలు, చదువుకునే పిల్లలు. ఇప్పుడు మన స్పీకర్ ఎవరో? ఇప్పుడు అసెంబ్లీలో మన స్పీకర్ ఎవరో చెప్పరా? డ్రైవర్ చెప్పండి. కుర్రోళ్ళు ఎవరన్నా? జాగ్రత్తగా నాలా. అయ్యన్న పాత్రుడు, సింతకాయల అయ్యన్న పాత్రుడు ఆ ఊరు. అది నర్సీపట్నం. 2014లో అక్కడ సేవకు నేను. గుర్తుపెట్టుకోవాలా. తుఫాన్ వచ్చింది, ఉదురు తుఫాన్. పొడవు 100, ఎడలపు 70. పెద్ద సంఘం అది. 3 బ్రాంచీలు ఉంటాయి దాని కింద. నాకు ఒక సంఘానికి పోయినా, మోరియా ప్రార్థన మందిరం. ఆ ఊర్లో ఇట్టిన వాక్యం చెప్తున్నా. ఒక ఆమె లేచింది 2 రూపాయల బిల్ల తీసుకొని. ఆమె పేరు ఎలిజబెత్ అక్క. వద్దక్క అంటుంటే ఒత్తిడి చేసాడు వాళ్ళ భర్త. 2 రూపాయల బిల్ల టక్కనేసింది, వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ పేరుకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వద్దక్క, మందిరం పోవద్దక్క. ఇక్కడే మాకు కొంతమంది మంతే ఫోన్లో తేలిపోవటము, ఎవరు సైన్ చేసి తేలిపోవటము, ఎవరు మా చెప్పిన మాలుగా చుట్టాలు తేలిపోవటము. వెళ్ళిపోయాడా అబ్రహాం? సాగనింప దాకున్నాడు. ఉండడం లేదు. చెప్పండి మాట. తలకాయ బాకండి, రెప్పని చెప్పండి. సౌండ్ మాట. ఆదికాండం. త్వరగా క్లోజ్ చేస్తున్నాను. ఆదికాండం
18, 16. ఆదికాండం 18 అధ్యాయం 16 వచనమండి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ మనుషుల అక్కల నుండి ఆ వారితో కూడా వెళ్ళాను. మనమైతే ఇంకా చూసుకో, వేసుకునే ఫ్యాన్ కూడా ఆపం. మన ఇంట్లో అయితే రే కరెంట్ వచ్చిందిరా, కరెంట్ 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 సాగనంపదాక. ఎవరండి ఆయన? కోడీశ్వరుడు బాబు. అన్నం పెట్టేదాకున్నాడు. అక్కడ దీవించారు. తెలుసా మీకు ఆ మాట? మాకు ఎంత చదువుకోండి తర్వాత. ఏం దీవించారు? పిల్లలేరు కదా, మీద పిల్లలు పడతా పో పేరు కూడా పెట్టారు, ఇస్సాక్ అని. నీకు చాలా మంది అంతే, ఎవరు పిలిచారు వెళ్ళిపోవటమే. నష్టం, ఇప్పుడు నష్టం తెచ్చుకున్నావు, కొని తెచ్చుకున్నావు. వాళ్ళు పోయేదాకా, సాగనంపేదాకా అందరితో మామూలుగా వీలుకొని చెప్పారు. కొంతమంది మంది అంతే, ఆశ్రమం తీసుకోరు, ఏం తీసుకోరు. నాకెందుకులే, ఫోన్ వచ్చింది వెళ్ళిపో, ఎవడొద్దున్నాడు, ఎవడొద్దున్నాడు. వాక్యానుసారం నడుచుకో. ఎలా ఉంది మన హృదయం? కలవరం ఇస్రాయేలు ప్రజలు 6 లక్షల కాలుబలం చెప్పండి. మోసే ద్వారా, హారూను ద్వారా చెప్పండి. మాలకు ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు మంచి ఆహారం తిన్నారు. ఇప్పుడు సనుగుతున్నారు, గొనుగుతున్నారు, హేళన చేస్తున్నాం. అలాగే మోసేను వాళ్ళందరూ రాలిపోయారంట. మిగిలినంత ఎంతమంది మిగిలారంట? ఎందుకు గొనిగారు వాళ్ళు? ఒక పక్క తింటున్నారు కదా. పగలు చెప్పండి, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం. మరి గ్యాస్ పెట్టారా? మరి ఎందుకు గొనిగారు వాళ్ళు చెప్పండి. మనం కూడా గొనుగుడివే ఇంతసేపా? మా ఆయన వచ్చాడు, ఒక్కరోజు పెట్టుకోవాలి. మీ ఆయన నీ 2018 నుంచి 2023 దాకా సామర్లకోట చేశా. జాగ్రత్తగానండి మీరు నా భాష. ఎప్పుడు విన్నారా సామర్లకోట మీరు? కాకినాడ వైపు ఏ ట్రైన్ ఎక్కితే విజయవాడ సామర్లకోట దిగితే జంక్షన్, అక్కడి నుంచి తీసుకోవాలా 16 కిలోమీటర్లు కాకినాడ. అటు నుంచి మామూలుగా అమలాపురం పొద్ది. అక్కడ 2018 నుంచి నేను చనిపోయాడుగా మీకు. చనిపోయలేదు ఎవరు? ప్రసాద్. నాకంటే ముందు చేశాడు సామర్లకోటలో ఆయన. నేను 5 సంవత్సరాలు ఉన్నా. ప్రసాద్ మనం చనిపోయాడు కదా మీకు, ప్రసాద్. ఆయన ముందు చేశాడు. ఆయన ఎంత సంవత్సరం కూడా ఉండలేదు. నేను 5 సంవత్సరాలు ఉన్నా, అన్నీ చేశా. అక్కడ ఒక అక్క ఉంది, జాగ్రత్తగా అండి, మణెక్క. పేరు మణి, అన్న పేరు శ్యామ్. హోంగార్డు కూడా కాదు, సెక్యూరిటీ గార్డు. ఏందక్క లేటు కడితే ఎదురు కూర్చోవాలంట. ఆయనకి ఎదురు కూర్చోవాలంట. కూర్చోడదురు. మరి మందిరం అక్క, మందిరం భయపడతావు, మనుషులు భయపడతావు. ఎలా నువ్వు బల చేస్తావు? ఎలా ఉంది మన హృదయం? కఠినంగా ఉందా? కొంతమంది కఠినంగా ఉంటారు. మన బట్టలు కఠినంగా ఉంటాయి, మన మనస్సు కఠినంగా ఉంటుంది. మాలుగా కొంతమంది బట్టలు ఎన్ని చెప్తే మీరు నా రెండోసారి పిలవపోయినా పర్లేదు. జీన్ ప్యాంట్లు వేసుకుంటారు కొంతమంది మగోళ్ళు, ఆడోళ్ళు. పిల్లలు కలగారంట, గుర్తు పెట్టుకోవాలా. బైబిల్ రాసి పెట్టారు. తొందరగా ఒక సందర్భం క్లోజ్ చేస్తున్నాను. 5వ కాండం చెప్పండి. 5వ కాండం ఏం చెప్పండి? 5వ కాండం ద్వితీయోపదేశ కాండం చూడండి, 22వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం అండి. దొరికిందండి? ఒక్క నిదానంగా, డ్రైవర్ గారు నిదానంగా తమ్ముడు. స్త్రీ హేయలు. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పురుషులు ఏమవుతారు? ఆడవాళ్ళు అవుతారు. ఆడవాళ్ళు మొగలు అయిపోతున్నారు. సిగ్గే లేదు జనాలకి. ఆ డ్రెస్ వేసుకొని ఎంత బిర్రుకుంటుంది ఆ డ్రెస్సు. మీకు తెలుసు, మీకు పొత్తి కడుపు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. పిల్లలు కలగరంట, ఇది ఎంత బొత్తికిపోద్దంట, గుర్తుపెట్టుకోవాలా. వర్షకపోద్దంట, ఇదంతా గుర్తుపెట్టుకోవాలా. నువ్వు చదవక కుమారేక, నువ్వు చదవమ్మా నిదానంగా మాట. హేయులంటే ఇంకా పనికిరాదన్నమాలుగా. అంటే మాలుగా నువ్వు నా మాట వింటాను మాలు గమనించండి. మాలుగా మీకు దండం పెడతా, మీరు జాగ్రత్త బైబిల్ చదువుకోండి. ఈలో కొన్ని తినటానికి తిండి లేకపోయినా ఒంటికి సెంటు అంట. ఏంటంట? తినటానికి తిండి లేదా ఒంటికి సెంటు ఎందుకు నీకు? కడుపు అన్నం లేదు మనకి సెంటు ఎందుకు? క్రమం లేకపోతే మాలుగా మందిరంకి వచ్చి ఏమి లాభము? బేలా మందిరానికి నీవే మందిరం పో, బైబిల్ ప్రకారం నడుచుకో. ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? కలవరమా, గలిబిలా, నెమ్మది లేదా, శాంతి లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? ఎలా ఉంది మన చూపు, మన తలంపులు, మన మాటలు, మన వైఖరి, మన ఆలోచన? ఇశ్రాయేలు 6 లక్షల కాలుబలం మొత్తం ముడిచిపోయారు. ఆ మాట చూసుకొని అన్నకిచ్చేత. ఎందుకు అంత పవర్ఫుల్ రాస్తాడు ఆయన? పౌలు గారు ఎందుకండి వాళ్ళ మీద అంత కక్ష? పౌలు గారికి ఎక్కడ తిరుగుబాటు చేశాం? నేను
నన్ను క్షమించు ప్రభా, ఈనాటి నుండి నీకు నమ్మకంగా జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను. ఈ లోకంలో ఏమి లేకపోయినా, ఆస్తు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, భోగభాగ్యాలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఈ ఇల్లు లేకపోయినా, అద్దె ఇంట్లో ఉన్న పర్లేదు ప్రభా, నేను ప్రతి కూడికి వస్తానయ్యా. నువ్వు ఎన్నిసార్లు తింటావు రోజుకు బువ్వా? చెప్పండి, త్వరగా ముగించుకుందాం. 3 సార్లు ఎందుకు ఒకసారి తినరాదు? దరిద్రం పోద్ది, కడుపులో గుయ్యి అంటే లేచిపో లేచిపో లేచిపో. చాలా పవర్ అక్క మన యొక్క హెబ్రోన్. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాలు బలం. వాళ్ళు గొనుగుడు. ఫస్ట్ చెప్పండి తిరుగుబాటు, 2 చెప్పండి సిగ్గుమల అయిపోయారు, 3 చెప్పండి కఠిన మనసు మాలుగా. అందుకే వాళ్ళ గురించి మాలుగా మా అపోస్తలుడు పౌలుగా రాస్తాడు. ఆ మాట చూసుకొని అన్నకిచ్చేత మాలుగా. ఇది పెద్ద సబ్జెక్ట్, హృదయమైన మాట, చుచ్చకర మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. అపోస్తలుడు పౌలు గారు హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. దొరికిందండి? ఎవరు? శవాలు కిందేముంది? కిందేముంది? ముక్కలు ముక్కలు అయిపోయిన వాళ్ళ శవాలు రాలిపోయినాయి. ఎక్కడా? అరణ్యములు 40 సంవత్సరాలు పోషించాం. మనం కూడా ఎక్కడ తిరుగుబాటు చేసాం? ఇంత లేటుగా వస్తున్నాం మందిరానికి. కొంతమంది పాటలు అయిపోయినాక వస్తున్నారు, కొంతమంది ఆరోగ్యంగా వస్తున్నారు. చెప్పేది మాలుగా పట్టాలు ఇస్తాం, పాసుబుక్కులు ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, దుడ్లు కట్టిస్తాం. ముందు పోతే వెనకపోతే పక్కలారా అన్నం కూడా తినాం. అరే 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 ప్రేస కూడా నవ్వు కాదు కానీ నీకు రోషం ఉండాలా. మన దేవుడు రోషగల దేవుడు. చెప్పండి, 2 చెప్పండి. ఏలియా రోషగల దేవుడు. ఊరిక అగ్ని దిగొచ్చిందంట. దిగొచ్చింది లేదా? పైనుంటే మాలుగా ఫోన్ తీసుకురామని చెప్పాడు రాజు. నేను దైవజనుడు అయితే సిమేమంట మా మాట క్లోజ్ చేస్తున్నా, ఆ మాట చూసుకుని అన్నకెత్తాను. అసలు ఎంత పవర్ఫుల్ అంటే మాట మాలుగా. అటువంటి ఆలోచన నీకు నాకుందా? ఏదో బీదల మందిరానికి వస్తున్నాం, శంకర మాలు భయపెట్టు వస్తున్నాం, ఏదో మాట చెప్తున్నాడు భాస్కర్ అన్న, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడుతున్నాడు. నువ్వు క్రమం నేర్చుకోవాలా. అది అక్రమైంది మాకు గమనించమనుగా. వాక్యాన్ని సరే నడుచుకో, బైబిల్ చదువు బాగా. నువ్వేం గుడ్డ కట్టుకోవాలను, ఎవరితో మాట్లాడాలను, ఏమన్నా అన్ని బైబిల్లో ఉన్న 60 పుస్తకాలు క్లియర్ రాశాడు దేవుడు. నువ్వు చదవటంలే. కొంతమందికి టక్కని చదువుకున్నారు బాగా, కొంతమంది తలకని పెట్టుకుంటున్నారు ఈ మధ్య. ఏంది ఇది? బైబిల్. తలనొప్పి ఎత్తిన తలకి దేని దిండా ఇది? దీని పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్, పవిత్ర గ్రంథం దీని పేరు. ఇది పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీ ఇష్టం కాదు మాలుగా. అంత రోషగాడు. ఒక్క మాట అంటే 40 మంది స్పాట్లో చచ్చిపోయారు. చూడండి మాట చూసుకొని అన్నకిచ్చేస్తా. చూడండి మాట 2వ రాజుల గ్రంథం 1:10. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనమండి. దొరికిందండి? అందుకు ఏలియా, అబ్బా నేను దైవజనుడు అయితే చెప్పగా అబ్బా నేను దైవజనుడు అయితే, మనం కూడా దేవుని యొక్క బిడలమైతే అంత పవర్ ఉంది నీకు నాకు. ఆకాశం చెప్పండి, అగ్ని ఎంతమంది అంట? మనం పక్కలతో మాట్లాడాం. మన హృదయం కలవరం కదండి. కలవరము గలిబిలి ఏ కుడికి రాకుండా కొంతమంది ఆదివారం కూడా వెళ్ళిపోతున్నారు. ఆదివారం కూడా మా చెప్పని మాలుగా ఇందాక అంటున్నాడు భాస్కర్ అన్న, ఆదివారం కూడా వెళ్ళిపోతున్నారు. ఇది కృపాకాలం. మౌనంగా ఉంటాడు. ఎప్పుడు కొడతాడో ఫినిష్, వెళ్ళిపోతాం గాలిపటలాగా, చచ్చిపోతాం అంతే, ఫినిష్. ఆదివారం కూడా మాలుగా నాలుంటాడు. ఆదివారం పుల్లకు పోయినంటాడు కాలేబన్న. ఏమని చెప్పండి, తీసుకొచ్చి కొట్టి చంపేశారు. ఇది కృపాకాలం. అది కృపాకాలం, ఇది కృపాకాలం. ప్రేస కూడా ఏమన్నా చెప్పండి, నేను దైవజనుడు అయితే ఆకాశించి అగ్ని దహించు. మనం కూడా యొక్క మధ్యస్మూలు బల్ల చేయకముందు ప్రభా, అది పరిశుద్ధమైన బల్ల, నిర్దోషమైన బల్ల ప్రభా. నేను ఏ కొడుకు రానయ్యా, దేనికి సహకరించనయ్యా, అస్సలు ముందు రానయ్యా, అసలు ఒక్క పరిచర్య కూడా చేయనయ్యా, అసలు వేసుకునే ప్యాన్ కూడా వేయనయ్యా. ఆపనయ్యా, నా ప్యాన్ అయితే ఆపరో బిల్లు వస్తుందో ఆపరో నాయన. పరిచర్య చేస్తున్నావా? నీకు ఇచ్చిన పరిచర్య నెత్తిని చేయిబెట్టి ఏం చేశారంట? చేశారని నీకు చేయకపోతే మళ్ళీ చేయించుకోండి. ఒంటరిగా లేదు సహోదరి, సంఘంతో అంటుకట్టబడి ఉంది. ఏమిచ్చాడు నీకు? ఊడ్చేదా, సాపలేసేదా, ముందు వచ్చేదా, ఏదైనా పరిచయం చేసేదా? అసలు ఏమి లేదు. ముందు వచ్చి కూర్చొని ప్రభా మాకు మామూలుగా దేవుని వాక్యం వినిపించు ప్రభా అని వచ్చేది ఉందా? ఎన్ని గంటలకు వస్తున్నావు మందిరానికి నువ్వు? ప్రేమలో రేపు హాజరు చేసుకుంటే గుర్తు పెట్టుకోవాలా.
ఇంకొక మాట చూసి క్లోజ్ చేస్తాను అక్క. అసలు ఆ మాట అంటే నాకు ఒళ్ళంతా నీరైపోద్ది. ఆ మాట చూసుకొని చూడండి చక్కని మాట. సామెతలు 15 3తో క్లోజ్. సామెతలు 15 ఎంత మాట అంటాడండి సొలొమోను మహారాజు. యెహోవా కనులు ఆ ఆ ఎవరి కనులంట? కాలేబుని కనులా అదే భాస్కరన్ కళ్ళా? ఎన్ని కనులు ఆయనకి? ఎన్ని కనులు ఆయనకి? ఓహో! 7 నేత్రాలు గలవాడు ఆయన. 2 కనులు కాదు. తిక్కలేవరని చెప్పకండి. 7 నేత్రం గలవాడు ఆయన. 7 నేత్రం గలవాడు ఆయన. 7 నేత్రం గలవాడు ఆయన. అది ప్రకటన గ్రంథంలో మీరు చదువుకొని బాగా జాగ్రత్తగా. యెహోవా కను మొదటి మాట డ్రైవర్ గారు నిదానంగా. యెహోవా కనులు ఉండును చెడ్డవారిని అది చాలంగా. ఆయన కన్నులు ఆకాశం చూస్తున్నాయి. నువ్వు చెడ్డగా బల్ల చేస్తున్నావా? నువ్వే కుడికి రాకుండా, దేనికి సహకరించకుండా, అసలు పట్టింపు లేకుండా నీ మందిరానికి పోతే పట్టింపు ఉందా? మన ఇంటి మీద పట్టింపు. ఒక వస్తువు లేకపోతే డబ్బా లేకపోతే చెప్పండి, కొబ్బరి నూనె డబ్బా లేకపోతే కాపురం చేస్తారు జనాలు. ఎందుకు కట్టుకున్నాను నన్ను? ఎందుకు కట్టుకున్నావు? 20 రూపాయలు డబ్బా తేలేవే డబ్బా. నిన్న ఒక ఆమె పేపర్ చూస్తే చెప్పండి గ్యాస్ లేకపోతే చెప్పండి మా సచ్చిందండి ఊరేసుకొని. గ్యాస్ లేకపోతే ఏం చేస్తా? గ్యాస్ వాడు దొరికితే కదా తెచ్చేదేడు. వాడు పోయాడు, మళ్ళీ దూరం పోయాడు. ఏమో ఫోన్ చేస్తుంది, గ్యాస్ లేదంటే మళ్ళీ ఊరేసుకుని చచ్చింది. పోయింది, దరిద్రం పోయింది, చచ్చిపోయి. వాడు చేస్తాడు ఏంది గ్యాసు? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. చెడ్డవారిని మంచివారిని. నువ్వు బల్ల చేసేటప్పుడు నువ్వు చెడ్డగా చేస్తున్నావా, మంచిగా చేస్తున్నావా, ప్రతి కొడుకు చేస్తున్నావా? ఒక్కసారి సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం, చక్క దిద్దుకుందాం, చక్క పెట్టుకుందాం. దేవుడు మాట దీవించగలగా అన్నకి ఇచ్చేస్తాం.